హైదరాబాద్ రాజేంద్ర నగర్ నార్సింగిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సన్ సిటీ హైదర్ షా కోట్లోని నైజీరియన్లు ఉండే ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క నైజీరియన్ను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నైజీరియన్ల పాస్పోర్ట్లు, వీసాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీసా గడువు ముగిసినా కొందరు అక్రమంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఉన్నాయా అనే దానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. సన్ సిటీ అడ్డాగా కొన్నాళ్లుగా నైజీరియన్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ గతంలో నైజీరియన్లు అనేక సార్లు పట్టుబడ్డారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ నార్సింగిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సన్ సిటీ హైదర్ షా కోట్లోని నైజీరియన్లు ఉండే ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క నైజీరియన్ను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నైజీరియన్ల పాస్పోర్ట్లు, వీసాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీసా గడువు ముగిసినా కొందరు అక్రమంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. సన్ సిటీ అడ్డాగా కొన్నాళ్లుగా నైజీరియన్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ గతంలో నైజీరియన్లు అనేక సార్లు పట్టుబడ్డారు. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, మనం చూస్తున్నాం ఎన్నికల సమయంలో అవాంఛిత సంఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ సన్ సిటీ హైదర్కోట ప్రాంతంలో దాదాపుగా ఉదయం 5 గంటల నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. కాటన్ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. దీంట్లో నైజీరియన్లు ఎక్కువగా అంటే విదేశాల నుంచి వచ్చి డ్రగ్స్ అమ్ముతున్న నేపథ్యం కావచ్చు, విదేశాల నుంచి వచ్చిన తర్వాత వీసాలు ఎక్స్పైర్ ఇక్కడే ఉండి అక్రమ దందాలు చేస్తున్నారు అని చెప్తున్న వ్యవహారంలో కావచ్చు, వీళ్ళన్నిటి విషయంలో వీళ్ళు అంటే నైజీరియల్ నివసిస్తున్న ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని దాదాపుగా ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. దీంట్లో చాలా మంది కూడా గతంలో ఎవరైతే కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళను ప్రస్తుతం వాళ్ళు పొజిషన్ ఏంటి, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా సంపాదిస్తున్నారు, ఏదన్నా అక్రమ దందాల్లో ఉన్నారని చెప్పి దాని కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరింట్లో ఉన్న నైజీరియన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అలాగనే డ్రగ్స్ ఉన్నాయని చెప్తున్న కొంత సమాచారం కూడా ఉంది. నైజీరియన్స్ దగ్గర నైజీరియన్స్ ను టార్గెట్ చేసుకుని ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. హైదరాబాద్ జూబ్లీస్ తర్వాత సన్ సిటీలోనే ఎక్కువగా ఈ నైజీరియన్స్ అడ్డగా చేసుకుని ఉంటుందని చెప్పిన సమాచారం ఒకటి. తర్వాత దీంట్లో డ్రగ్స్ లో పట్టుబడ్డ నైజీరియన్స్ అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళే దాదాపుగా పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు పక్కాగా ప్లాన్ వేసుకుని ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి నైజీరియన్స్ టార్గెట్ చేసుకుని ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తాం. దాదాపుగా 11 మంది నైజీరియన్లను అనుమానంతో అదుపులో తీసుకుని విచారించి వీళ్ళ పాస్పోర్ట్ వీసాలను కూడా కొంత సస్పెక్ట్ గా ఉన్నాయి. అంటే వీళ్ళ నకిలీ పాస్పోర్ట్, నకిలీ వీసాలతో ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని ఇక్కడే ఉంటున్నారని చెప్తున్న నేపథ్యంలో దాదాపుగా 11 మందిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కాటన్ చర్చిలో నైజీరియన్స్ టార్గెట్ గా చేస్తున్న అక్రమ దందాలు, తర్వాత ఈ డ్రగ్స్ అమ్మకాల సంబంధించిన వ్యవహారంలో వచ్చిన సమాచారం మేరకే ఈ కాటన్ చర్చ్ తరువాత కొనసాగుతా ఉంది. సుజాత, ఇన్నారెడ్డి, నైజీరియన్ల టార్గెట్ గా సోదాలు చేస్తున్నట్టుగా మరి తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏమైనా కీలక సమాచారం ఏమైనా సేకరించారా పోలీసులు? సుజాత, ప్రధానంగా మనం గమనిస్తే అంటే జూబ్లీహిల్స్ తర్వాత ఎక్కువగా ఈ హైదర్ కోట సన్ సిటీ ప్రాంతంలో నైజీరియన్ నివాసం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది గతంలో డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన వ్యక్తులు కూడా ఇదే ప్రాంతంలో ఉన్న వ్యక్తులు గుర్తించిన నేపథ్యంలో దాదాపుగా ఇక్కడ కాటన్ చర్చి నిర్బంధ సెర్చింగ్ అంటే దాదాపుగా మొత్తాన్ని చుట్టుముట్టి దాదాపుగా 100 మంది పోలీసులు చుట్టుముట్టి ఈ నైజీరియన్స్ ఇళ్ల మీద దాడి చేసిన నేపథ్యంలో దాదాపు 11 మంది పాస్పోర్ట్ సరిగ్గా లేకపోవడం, గతంలో ఉన్న నేరచరిత ఆధారంగా 11 మందిని ప్రస్తుతం అదుపులో విచారణ చేస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. దీంట్లో ఇంకా చాలా మంది ఈ అక్రమంగా హైదరాబాద్ లో ఉండి ఇంకా వేరే ఏదన్నా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న దాని మీద ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.